దేశ రాజధాని ఢిల్లీలో ఎమర్జెన్సీ మీటింగ్. కేవలం 15 రోజుల క్రితం సోషల్ మీడియాలో పుట్టినటువంటి ఒక సెటైర్ ఈరోజు కోట్ల మంది గొంతుకగా మారింది. జూన్ 6 దేశం మొత్తం ఎదురు చూస్తున్న రోజు. ఎందుకంటే ఒక కేంద్ర మంత్రిని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అట్లాగే ఒక ప్రముఖ విద్యావేత్త సోనం వాంగ్చుక్ నేను ఒక హానరరీ కాక్రోచ్ అని కూడా ప్రకటించుకున్నారు. ఉద్యోగాలు, పేపర్ లీక్ ఆరోపణలు, పరీక్షలపై వివాదాలు, యువతలో పెరుగుతున్న అసంతృప్తి, ఈ అంశాలన్నింటినీ వ్యంగ్యంగా చెప్పడానికి కొంతమంది యూత్ సోషల్ మీడియాలో ఒక పేజ్ని ప్రారంభించారు. దాని పేరే కాక్రోచ్ జనతా పార్టీ. మొదట్లో దీనిని చాలా ఈజీగా తీసుకున్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ లక్షలు, ఆ తర్వాత కోట్లు, ఇప్పటికే 22 మిలియన్లకు పైగా యువత ఈ ఉద్యమంలో ఉన్నారు. ఒక మీమ్గా మొదలైనటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు ఒక ఉద్యమంగా మారుతుంది. జూన్ 6 ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరగబోయే ప్రొటెస్ట్ మీదే అందరి దృష్టి ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు దేశవ్యాప్తంగా యువతను రాజకీయ పార్టీలకు అతీతంగా ఒకే వేదికపై రావాలని పిలుపునిచ్చారు. వారి ప్రధాన డిమాండ్ ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని. నీట్ వివాదాలు, పేపర్ లీక్ ఆరోపణలు, సిబిఎస్ఈ మూల్యాంకన వ్యవస్థపై వచ్చిన ప్రశ్నలు, వీటిపై జవాబుదారీతనం ఉండాలని కూడా వారు కోరుతున్నారు. ఇది కేవలం ఒక వ్యక్తి గురించి కాదు, వ్యవస్థ గురించి అని ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ ఉద్యమానికి ఊహించని రీతిలో మద్దతు లభిస్తుంది. ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను కూడా ఒక హానరరీ కాక్రోచ్ నని స్వయంగా ప్రకటించుకున్నాడు. అంతేకాదు, సందేశం తీసుకొచ్చిన వారిని శత్రువులుగా చూడకండి, సందేశాన్ని వినండి అంటూ ప్రభుత్వానికి సూచించారు. కార్టూనిస్టులు వ్యంగ్యంగా చిత్రాలు వేస్తే వారిని శత్రువులుగా చూడరు కదా, అలాగే యువత చేస్తున్న ఈ వ్యంగ్యాన్ని కూడా ప్రజాస్వామ్య ఫీడ్బ్యాక్గా చూడాలని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో వేలాది మంది విద్యార్థులు, నీట్ అభ్యర్థులు, ఉద్యోగార్థులు ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతున్నారు. జర్నలిస్ట్ సౌరవ్ దాస్, ఫిల్మ్ మేకర్ విజేత దహియా, అభిజిత్ దీప్కే వంటి వ్యక్తులు ఈ ఉద్యమానికి ప్రతినిధులుగా ముందుండి నడిపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రధాన రాజకీయ పార్టీలు అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. అట్లాగే ఈ ఉద్యమం కూడా ఏ రాజకీయ పార్టీకి చెందింది కాదని ప్రతినిధులు చెప్తున్నారు. చరిత్రలో ఎన్నో ఉద్యమాలు చిన్న ఆలోచనలతో మొదలైనవి. కొన్ని మొదట్లోనే ముగిసిపోతే మరికొన్ని దేశ చరిత్రనే మార్చాయి. అట్లాగే కాక్రోచ్ జనతా పార్టీ కేవలం సోషల్ మీడియా ట్రెండేనా? భారత యువత కొత్త రాజకీయ భాషకు నాంది పలుకుతుందా? జూన్ 6న జంతర్ మంతర్ వద్ద సాధారణ నిరసన జరగబోతుందా, లేక యువత అసంతృప్తి దేశ రాజకీయాలను కదిలించి ఒక కొత్త రాజకీయ అధ్యాయానికి తెరలేపుతుందా? దానికి సమాధానం రాబోయే రోజులే చెప్తాయి. కానీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం కూడా దేశభక్తే. ఎందుకంటే ప్రశ్నించే యువత ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం సజీవంగా ఉంటుంది.